గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం సోషియాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాన్ని సమాజ శాస్త్రం అన్నాం లేదా సొసైటీ అని పిలిచాం. సో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి కొన్ని మార్కులు ఇస్తున్నాడు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ చాప్టర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్స్లో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో సొసైటీ అంటే ఏమిటో చెప్పాను. అంటే మానవ ఆవిర్భావం జరిగినక్కడి నుంచి వాటి వరకు సొసైటీ నడుస్తూనే ఉంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఒక 11 చాప్టర్లు మాత్రమే మనకి ఎక్కువగా అడుగుతున్న విషయంతో కేవలం 11 చాప్టర్లు మాత్రమే ఒక 10-11 సెషన్స్లో మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ చాప్టరైజేషన్ కూడా చెప్పడం స్టార్ట్ చేసాం మనం ప్రీవియస్ క్లాస్లో. అదేవిధంగా సామాజిక శాస్త్రము సొసైటీ అని పిలుస్తారని చెప్పాను. సోషియస్ లేదా సొసైటస్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చిందని చెప్పాను. దానికి అర్థం కామ్రేడ్ లేదా మిత్రుడు అని అర్థం అని చెప్పాను. అదేవిధంగా ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంగా ఒకసారి సోషియాలజీని గమనించినట్లయితే ప్రపంచం మొత్తంలో ఓవరాల్గా సామాజిక శాస్త్ర పితామహుడుగా ఆగస్ట్ కామ్టేని పిలవడం జరుగుతూ ఉంది. సో శాస్త్రవేత్త మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో సామాజిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే ఆగస్ట్ కామ్టే. సో ఇది ఓవరాల్గా ప్రపంచం మొత్తం అతనైతే మరి భారతదేశంలో కూడా సమాజం ఉంది కదా. భారతదేశంలో ఉండేటువంటి సమాజం అధ్యయనాన్ని విపరీతంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు? సో భారతదేశ సామాజిక పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే జిఎస్ గర్వి అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చాప్టరైజేషన్లో ఈ క్లాసుల్లో కూడా మనకి ఎక్కడ శాస్త్రవేత్త పేరు వచ్చినా, ఎక్కడ రచయితల పేర్లు వచ్చినా లేదా గ్రంథాల పేర్లు వచ్చినా వాటిని బాగా క్యాచ్ చేయండి. వాటి మించే ప్రశ్నలు మనకి ఎక్కువగా ఇస్తాడు. సో జనరల్ స్టడీస్ విభాగంలో అటువంటి ప్రశ్నలు ఇస్తాడు కాబట్టి సో వాటిని జాగ్రత్తగా గమనిస్తే సరిపోతూ ఉంది. సో కాబట్టి ఆగస్ట్ కామ్టే మొట్టమొదటిగా సామాజిక అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు. సో సామాజిక శాస్త్రవేత్తగా ప్రఖ్యాతగాంచినటువంటి వరల్డ్ ఫేమస్ ఎవరంటే ఆగస్ట్ కామ్టే అని చెప్పుకోవచ్చు. భారతదేశ సామాజిక శాస్త్ర పితామహుడిగా జిఎస్ గర్విని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళిద్దరూ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళే ఉన్నారు, ఇంకా లేరంటే చాలామంది ఉన్నారు, బట్ వీళ్ళు ప్రయారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. రైట్ అండి. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో ఉండేటువంటి విధానం గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో మనం ఆల్రెడీ మొదటి చాప్టర్ని స్టార్ట్ చేసాం, కొంచెం చెప్పుకున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే కులము. భారతదేశంలో ఇవాల్టి వరకు కూడా విపరీతమైనటువంటి సామాజిక అసమానతల్లో భాగమైనది ఏంటంటే కుల వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. రోజు రోజుకి ఈ వ్యవస్థ అతి దారుణంగా మారి నేటి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కులము ఇవాళ కులానికి గల ఆయువు పట్టి ఏంటంటే గ్రామాలని చెప్పుకున్నాం. మనం వాటిని గ్రామ పంచాయతీలు అన్నాం. గ్రామ పంచాయతీల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూస్తూనే ఉంటారు, కుల పంచాయతీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కులానికి ఆద్యం పోసినటువంటి సంఘటనలు. సో కాబట్టి ఆ కులం గురించి వాళ్ళ క్లాసులో అంటే వాళ్ళ సెషన్లో మొత్తం కూడా కులానికి సంబంధించిన చాప్టరైజేషన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే కులం మొట్టమొదటిగా రావాల్సిన డౌట్ ఏంటంటే అసలు ఈ కులం ప్రస్తావన ఎక్కడ వచ్చింది? ఆల్రెడీ చెప్పాను, ఋగ్వేదంలో 1500 BCలో పురుష సూక్తంలో మనకి బ్రహ్మ సృష్టించాడని మనం ఈ కుల వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ అని పిలిచామని చెప్పేసుకున్నాం. అందుకని కుల వ్యవస్థ గల ప్రధాన కారణం ఏంటంటే వర్ణ వ్యవస్థ అని పిలుస్తూ ఉంటారు. వర్ణ వ్యవస్థ, ఆ వర్ణ వ్యవస్థ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 4 రకాలుగా ఉంటుంది. అందుకనే దాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ అని పిలుస్తారు. చాతుర్ అంటే 4. బ్రహ్మ తన శరీర భాగాల నుండి లేదా శరీరంలో వివిధ భాగాల నుండి వివిధ అంగాల నుండి 4 వ్యక్తులను సృష్టించాడని మనకి ఋగ్వేదం చెప్తా ఉంది. మొదటి వ్యక్తి బ్రాహ్మణుడు అని, రెండవ వ్యక్తి క్షత్రియుడు అని, మూడవ వ్యక్తి వైశ్యుడు అని, 4వ వ్యక్తి శూద్రుడు అని మనకు రకరకాలుగా అంటే 4 రకాలుగా చెప్పడం జరుగుతుంది మనకి ఋగ్వేదంలో పురుష సూక్తం. చెప్పడమే కాదు, ఏ భాగం నుండి కూడా బ్రహ్మ సృష్టించాడనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మొట్టమొదటిగా కులం యొక్క బీజం అక్కడ పడిందని. అక్కడ పడినటువంటి ఆ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థ తర్వాత కులాలుగా మారి తర్వాత కొన్ని వేల ఉపకులాలుగా మారి ఇవాల్టి వరకు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో విస్తరించుకొని పోయినటువంటి వ్యవస్థే కుల వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే శరీర భాగాల్లోంచి వివిధ రకాల అంగాల నుండి, అంగము అంటే భాగం అండి, తల నుండి బ్రాహ్మణుని సృష్టించాడని, భుజాల నుండి క్షత్రియులని, తొడల నుండి వైశ్యుల్ని పుట్టించాడని,
పాదాల నుండి, చాలామంది కాళ్ళు అంటున్నారు, కాళ్ళు తప్పండి, పాదం, ఎందుకంటే కింది భాగం పాదం ఉంటారు కాబట్టి అన్నిటికంటే దిగువ భాగాన పాదం నుండి శూద్రులు వచ్చారని మనకి ఋగ్వేదం చెప్తుంది. సో కాబట్టి మొట్టమొదటిగా కుల వ్యవస్థకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వర్ణ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఈ కులానికి సంబంధించి 3 శాస్త్రవేత్తలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1 హట్టన్, 2 రీస్లే, 3 మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎంఎన్ శ్రీనివాస్. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సామాజిక శాస్త్రవేత్తల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్. సో ఈ 3 వ్యక్తులు కులంకి సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశోధనలు అధ్యయనం చేశారని మనం చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సామాజిక శాస్త్రవేత్త కులానికి నిర్వచనం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏది తెలుసుకోవాలన్నా నిర్వచనం చాలా ఇంపార్టెంట్ అండి. నిర్వచనం తెలవకుండా మనం ఏది ముందుకు వెళ్ళకూడదు. సో ఒకటి కులం అంటే ఏమిటి అంటే మనకి హెర్బర్ రిస్లే అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త కొన్ని సమూహాలు లేదా కొన్ని కుటుంబాలు కలిసి ఒకే పేరును లేదా ఒకే వంశానుక్రమాన్ని కలిగి ఉన్నటువంటి ఆ సాధర్మ సమూహాన్నే కులం అని చెప్పాడు రీస్లే. సో రీస్లే అభిప్రాయం ప్రకారం కులం యొక్క నిర్వచనం ఏంటి అని అడుగుతాడు. సో కింద 4 నిర్వచనాలు ఇస్తాడు, దాంట్లో ఏదో ఐడెంటిఫై చేయాలి. కొన్ని కుటుంబాలు లేదా సమూహాలు, ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. సమూహాలు, గ్రూప్ ఆఫ్, ఈ కొన్ని కుటుంబాలు సమూహాలు ఇవి 2 కలిసి ఒకే వంశానుక్రమాన్ని, అంటే ఒకరి తర్వాత ఒకరు వారసత్వం అన్నమాట, ఒకే వంశానుక్రమాన్ని లేదా ఒకే రకమైనటువంటి పేరును, అది ఇంటి పేరును, ఒకే రకమైన పేరును కలిగి ఉన్నట్టయితే దాన్ని కులంగా పరిగణించవచ్చని మనకి రీస్లే చెప్తా ఉన్నాడు. సో ఒకటి కులం యొక్క నిర్వచనం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే కులానికి సంబంధించినటువంటి 2 పదాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. యాక్చువల్లీ ప్రతిసారి ఎగ్జామ్లో ద్విజులు అనే కాన్సెప్ట్ మించి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే కులంలో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ద్విజులు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ద్విజులు అంటే ట్వైస్ బార్న్ అని అర్థం అండి, 2వసారి జన్మించారు అని అర్థం. ద్విజులు, 2 అండి. సో ద్విజులు అంటే ట్వైస్ బార్న్, 2 సార్లు జన్మించడు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఉన్నటువంటి గ్రంథాలు, వేద సాహిత్యం కూడా మన పౌరాణిక గాథలతో కూడి ఉంది కాబట్టి చరిత్రకారులు ఎక్కువగా దాన్ని తీసుకోరు. చరిత్రకారులకు కానీ సామాజిక శాస్త్రవేత్తలకు ప్రూఫ్ కావాలి. సో కాబట్టి మనం దీని ఆధారంగా చూసుకున్నట్లయితే మనకి చారిత్రక గ్రంథాలు అనేటువంటి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇతిహాసాలు వీటన్నిటిని ఒకసారి గమనించినట్లయితే మనకి ఋగ్వేదంలో కుల వ్యవస్థ వచ్చినప్పుడు 2 పదాలు కీలకంగా మారాయి. ఒకటి ద్విజులు, 2ది ఏకజులు అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ద్విజులు అంటే ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కాన్సెప్ట్, మెయిన్ ట్వైస్ అని అర్థం. అంటే ద్విజులు అంటే ఎవరు లేరండి. యాక్చువల్లీ 8 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక బాలుడికి ఆ యొక్క పవిత్రమైనటువంటి జంధ్యం వేసి ఆ గాయత్రి మంత్రాన్ని పఠించిన తర్వాత ఆ బాబు గురుకులాలకు వెళ్ళి చదువుకుంటే దాని ఉపనయనానికి అర్హుడని అర్థం. అంటే ఇప్పుడు ఉపనయనం అంటే విద్యకు అర్హులు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్పెక్ట్గా చెప్పుకోవాలంటే మనం ఒకే మాటలో చెప్పుకోవాలంటే విద్యకు అర్హులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ వీరు మాత్రమే విద్యకు అర్హులు. ఆ వీరు మాత్రమే విద్యకు అర్హులైనటువంటి ఆ వ్యక్తులను ద్విజులు అని పిలుస్తారు. ఇప్పుడు ద్విజులకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఏకజులు. ఇప్పుడు ద్విజులు అంటే నేను విద్యకు అర్హులు అన్నాను, వాళ్ళని ద్విజులు అన్నాను. విద్యకు అర్హులు కాకపోతే వాళ్ళని ఏకజులు అంటారు. అంటే ఇప్పుడు విద్యకు అర్హులైతేనేమో ద్విజులు, అర్హులు కాకపోతే ఏకజులు. 2 పాయింట్స్కి మనకు మీనింగ్ తెలిసింది. అయితే ఇంకా తెలవాల్సిన విషయం ఏంటంటే ఎవరు వారు, ఆ విద్యకు అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరు, ఇది ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. యాక్చువల్లీ మనకి చాతుర్వర్ణ సిస్టమ్ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంటే కేవలం బ్రాహ్మణ, వైశ్య, శూద్ర పురుషులు మాత్రమే ఉపనయనానికి అర్హులు అని మనకి ఋగ్వేదం చెప్తా ఉంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మాత్రమే చదువుకోవడానికి అర్హులు. సో కాబట్టి వాళ్ళు కూడా పురుషులు మాత్రమే, స్త్రీలు లేరండి, ఓన్లీ పురుషులు మాత్రమే. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులను ద్విజులు అని, ఇక ఆటోమేటిక్గా వీళ్ళు కాకపోతే ఏమవుతారంటే ఏకజులు అవుతారు. సో ఒకటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మహిళలు ప్లస్ శూద్ర పురుషులు, వీళ్ళని కలిపి ఏకజులుగా ఉంటారు. వీరి విద్యకు అనర్హులు, వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదని మనకి చరిత్ర ఋగ్వేదం చెప్తా ఉంది, చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తా ఉంది.
సో కాబట్టి వీటిని ద్విజులు ఏకజులు 2 పాయింట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం ఏమంటాడంటే తక్కువ కులాల వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ కులాల వారిని అనుకరిస్తూ ఉంటారు. నేను ఈ క్లాస్లో చెప్తాను. సంస్కృతీకరణ గురించి డిస్కస్ చేస్తాను. సంస్కృతీకరణ అంటే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులాల యొక్క ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను, వాళ్ళ యొక్క ఆ యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలని తూచా తప్పకుండా కింది స్థాయి వారు పాటిస్తూ ఉంటారనేది ఎంఎన్ శ్రీనివాస్. ఇప్పుడు ఎంఎన్ శ్రీనివాసరావు అధ్యయనం చేసి ఏమంటున్నాడంటే యాక్చువల్లీ తక్కువ కులం వారంతా ఎక్కువ కులం వారిని అనుకరిస్తూ ఉంటారు. మరి గ్రామాల్లో కూడా చూడండి, తక్కువ కులం వారు ఎక్కువ కులం వారు ఏ విధంగా అయితే కర్మకాండాలు చేస్తారో వీళ్ళు కూడా అలాగనే చేయాలని చూస్తారు. ఎక్కువ కులం వారు ఏ విధంగా అయితే ఆచార సాంప్రదాయాలను పాల్గొంటారు వీళ్ళు కూడా అలాగనే పాల్గొంటారు. ఎక్కువ కులానికి సంబంధించిన వ్యక్తులు పవిత్రం అపవిత్రం అనే పదాల్లో ఉపయోగించినట్లయితే వీళ్ళు కూడా వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ 2 కులాలు అయితే ఉన్నాయి. ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటాడంటే తక్కువ కులం ఎక్కువ కులం 2 రకాల కులాలు తీసుకున్నట్లయితే మోస్ట్ ప్రజలంతా కూడా ఎక్కువ కులం వారు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగనే ఉండాలి అని భావిస్తున్నారని మనకి ఎంఎన్ శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. సో అదొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే కుల వ్యవస్థ లక్షణాలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కులం ఏ విధంగా ఉంటుందని తెలిపేటువంటి ఒక ఆస్పెక్ట్ అనమాట. ఏమేమి అంశాలు ఉంటాయి కులంలో, కులం అంటే ఏంటో చెప్పుకున్నాను నేను, కులానికి గల ప్రధాన కారణం అంటే ఏంటో చెప్పుకున్నాను, ఆ కులంలో ఉండేటువంటి లక్షణం అంటే ఈ లక్షణాలు ఉంటేనే ఈ కులానికి సంబంధించిన వాడు. మరి కులంలో మనకి అనేక రకాలైనటువంటి సామాజిక దురాచారాలు కూడా ఉంటాయి. ముందుగా కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. మిమ్మల్ని ప్రశ్న ఎలా అడుగుతాడంటే కుల వ్యవస్థ లక్షణాలను వివరించిన ఆ మానవ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఏఎల్ క్రోబర్, దట్స్ ఆల్, లేదా క్రాబర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఎల్ క్రోబర్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త కుల వ్యవస్థ యొక్క లక్షణాలను వివరించాడు. ఇదే బిట్టండి. లక్షణాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు? కింద ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్ ఏ హట్టన్ అంటాడు, ఆప్షన్ బి ఎంఎన్ శ్రీనివాస్ అంటాడు, ఆప్షన్ సి ఏఎల్ క్రోబర్ అంటాడు, ఆప్షన్ డి రీస్లే అంటాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. దక్షిణ భారతదేశం ఎంఎన్ శ్రీనివాస్, ఇది కాదు. రెండవది హట్టన్, వీళ్ళు అధ్యయనం చేశాడు, కాదు. రీస్లైడ్ నిర్వచనం ఇచ్చాడు, కాదు. ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? ఏఎల్ క్రోబర్ అవుతుంది. సో ఇలా ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది, లక్షణాలు. సో ఏఎల్ క్రోబర్ కుల వ్యవస్థకి కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ ఒక్కొక్క లక్షణాల గురించి మనం డిస్కస్ చేద్దాం. 1వ లక్షణం ద్వారా కుల వ్యవస్థ విపరీతంగా ఏర్పడిందని చెప్పాడు ఏఎల్ క్రోబర్. క్రోబర్ ఏమంటాడు అంటే ఈ లక్షణాల వలనే కులం యొక్క స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది. 1వ లక్షణం అంతర్వివాహము. నేను ఇక్కడ అంతర్వివాహాలు మోస్ట్ ఇంపార్టెంట్. సమాజంలో కులం ఎక్కువగా ఎక్కడ ప్రయారిటీని పొందుతుందంటే వివాహం దగ్గరే పొందుతుందండి. ఎందుకంటే వివాహ విషయంలో పరువు ప్రతిష్టలు చూసేటువంటి వ్యవస్థ కుల వ్యవస్థలో కనిపిస్తుంది కాబట్టి అందుకని మీరు బాగా గమనించండి, చాలా గ్రామాల్లో ప్రేమ వివాహాలను అంగీకరించారు. కారణం ఏంటంటే కులం దెబ్బతింటుందని, పరువు మర్యాదలు పోతాయని, ప్రతిష్ట పోతుందని ఆనాటి ఆ గ్రామంలో ఉండేటువంటి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అందుకని వాటికి వ్యతిరేకంగా ఉంటారు. కులాంతర వివాహాలు నమోదు కావు కుల వ్యవస్థలో. కుల వ్యవస్థ విపరీతంగా ఉన్నటువంటి ఈ సమాజంలో కులాంతర వివాహాలకు తావు లేదు. కానీ కుల వ్యవస్థ నశించిపోవాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం కులాంతర వివాహం. సరే, నీ కులాంతర వివాహం తర్వాత క్లాస్ చెప్తాను. ముందుగా అంతర్వివాహాలు అన్నాడు మన క్రోబర్. ఏంటి అంతర్వివాహాలు? అంతర్వివాహాలు అంటే నథింగ్ బట్ ఏం లేదండి. అంతర్వివాహాలు ఒక కులానికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే దాన్ని అంతర్వివాహము అంటారు. అంతర్లోపలే, ఒకే కులం లోపల. సో కుల వ్యవస్థలో ప్రధానంగా ఏం కనిపిస్తుంది అంటే అంతర్వివాహాలే కనిపిస్తుంది. అంటే ఒక కులం వాడు అదే కులానికి సంబంధించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటాడు. అది కుల వ్యవస్థలో మొదటి లక్షణం, ప్రధానమైన లక్షణం. ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో మొట్టమొదటి కారణం అంతర్వివాహము. అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అదే కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకుంటే అంతర్వివాహం అని. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి వేరొక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బహిర్వివాహం, ఆపోజిట్ వర్డ్. ఆ బహిర్వివాహాన్ని మనం కులాంతర వివాహము, ఎక్స్చేంజ్, క్యాస్ట్ టు క్యాస్ట్ ఎక్స్చేంజ్. ఒక క్యాస్ట్ వాడు మరొక క్యాస్ట్ని పెళ్లి చేసుకునే విధానము ఈ వ్యవస్థలో ఉండదని క్రోబర్ చెప్తున్నాడు.
కుల వ్యవస్థలో ప్రధానంగా ఒక కులానికి సంబంధించినటువంటి స్త్రీ అదే కులానికి సంబంధించిన పురుషుడిని మాత్రమే చేసుకోవాలి. అదే కుల వ్యవస్థ. ఇప్పుడు నేను అంతర్ వివాహాలు అన్నా కాబట్టి ఒక 2 వివాహాల గురించి మీకు చెప్తాను. ఒకటి అనులోమ వివాహము, దానికి ఆపోజిట్ వర్డ్ ప్రతిలోమ వివాహము. ఇప్పుడు అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహము 2 విషయాలను ఒకసారి గమనించినట్లయితే, ఉన్నత వర్గానికి సంబంధించిన పురుషుడు అంటే హయ్యెస్ట్ కేటగిరీలో ఉండే పురుషుడు తక్కువ కులానికి సంబంధించి తక్కువ వర్గానికి కులం ఒకటే, కులంలోనే 2 వివాహాలు ఉన్నాయండి. అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహము క్వైట్ ఆపోజిట్ అండి. ఒకే కులంలో ఉన్నత వర్గ పురుషుడిని తక్కువ వర్గ స్త్రీ పెళ్లి చేసుకుంటే దానిని అనులోమ వివాహము అని పిలుస్తారు. అలా కాకుండా ఒకే కులంలో ఉన్నత వర్గ స్త్రీని తక్కువ వర్గ పురుషుడు పెళ్లి చేసుకున్నట్లయితే దానిని ప్రతిలోమ వివాహాలు అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాం. ఈ కులంలోనే అంతస్తుని చూసింది సామాజిక శాస్త్రవేత్త. సొసైటీ ఏమంటుందంటే ఒకే కులంలో పెళ్లి చేసుకున్నప్పటికీ 2 రకాల భేదాలు కనిపిస్తున్నాయి మనకి అని సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరే, ఒకే కులం చేసుకుంటే కుల వ్యవస్థ లక్షణం, వెరీ గుడ్. ఆ ఒకే కులంలోనే కొన్ని భేదాలు ఉన్నాయి, ఏం లేదండి. మోస్ట్ ఏం జరుగుతుందంటే పెళ్లి చేసుకునేటువంటి 2 వ్యక్తుల్లో హయ్యెస్ట్ కేటగిరీగా పురుషుడు ఉంటాడు, తక్కువ కేటగిరీగా స్త్రీ ఉంటుంది. అలా ఉన్నట్లయితే దాన్ని అనులోమ వివాహం అంటారు. యాక్చువల్లీ కుల వ్యవస్థలో అనులోమ వివాహాలే ఎక్కువగా అంగీకరింపబడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అనులోమ వివాహాలు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఉన్నత వర్గ పురుషుడు, తక్కువ వర్గ స్త్రీ. యాక్చువల్లీ మీరు సమాజంలో గమనించండి, పెళ్లి చూపులు సంఘటన లేదా పెళ్ళిళ్ళు జరిగేటువంటి అన్ని రకాల వివాహాల్లో హైయెస్ట్ ప్రయారిటీ పురుషుడే ఉంటాడు. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వాడే ఎక్కువ ప్రయారిటీ ఉంటాడు. సో ఎవరిని చేసుకుంటాడు? తక్కువ కులం ఉన్నటువంటి స్త్రీ, తక్కువ వర్గానికి సంబంధించిన స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. బట్ ఇక్కడ ఏ విషయం జరుగుతూ ఉందంటే అనులోమ వివాహాలకి ఆపోజిట్ ప్రతిలోమ వివాహాలు. సరే, ఇవి జరగట్లేదా? జరిగాయి. ఎక్కడో కొన్ని సందర్భాల్లో రేరుగా జరిగాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఉన్నత వర్గ స్త్రీ, ఇక్కడ పురుషుడు కాదు, ఉన్నత వర్గ స్త్రీ తక్కువ వర్గ పురుషుడు. యాక్చువల్లీ సొసైటీ ఇలాంటిదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కుల వ్యవస్థలు ఏ పాటికి కుల వ్యవస్థ అనులోమ వివాహాలను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆ కారణాలు మనం గమనించాల్సి ఉంటుంది. సో కుల వ్యవస్థ క్రోబర్ ఏమంటాడే అంటే 1వ లక్షణం అంతర్వివాహాలు. దాంట్లో 2 రకాల వివాహాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహము. ఇంకోటి ఏంటంటే కుల వ్యవస్థలో ఒకే వృత్తి కొనసాగడం. చాలా వ్యవస్థ అండి ఇది, చాలా ఒక రకమైనటువంటి వ్యవస్థగా మనం కుల వ్యవస్థలో ఒకే వృత్తిని నిర్ణయించుట. చాకలివాడు చాకలి పనే చేయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులు మాత్రమే కుట్టాలి. అంటే ఒక్కొక్కడు ఏ పని చేయాలో కూడా కులం నిర్ణయించింది. ఈ వృత్తే చేయాలి, వేరే వృత్తి చేయవద్దు. మత్స్యకారుడు కేవలం చేపలు మాత్రమే పట్టాలి, వాడి వృత్తి చేపలు పట్టడమే, దట్స్ ఆల్. మళ్ళీ వచ్చి విద్య చెప్పొద్దు, విద్య చదువుకోవద్దు వాడు. సో కుల వ్యవస్థలో ఒక రకమైనటువంటి వ్యవస్థ ఏం చెప్తుందంటే ఒకే వృత్తిని కొనసాగించడం. ఈ ఒకే వృత్తి కొనసాగించడం తరతరాలుగా వస్తుంది. ఆ ఒకే వృత్తి వారసత్వంగా కూడా వచ్చింది. తండ్రి ఏ వృత్తిని చేస్తే కొడుకును కూడా అదే వృత్తి చేయడం, కొడుకు ఏ వృత్తి చేస్తే వాడి కొడుకు అదే వృత్తి తరతరాలుగా చేయడం. యాక్చువల్లీ మనకి చాతుర్వర్ణ వ్యవస్థలో 4 రకాలైనటువంటి వర్ణ వ్యవస్థలో నలుగురికి 4 వృత్తులను కేటాయించింది చాతుర్వర్ణ వ్యవస్థ. నలుగురికి 4 వృత్తులు. 1వ వృత్తిని మీరు గమనించినట్లయితే, ఒకటి బ్రాహ్మణుడు కాబట్టి ఇతను ఎప్పుడు కూడా పౌరహిత్యం చేస్తూనే ఉండాలి, ఇతని వృత్తి పౌరహిత్యం. 2వది క్షత్రియుడు, ఇతను ఎప్పుడు కూడా పరిపాలన చేస్తూ ఉండాలి, ఇక వేరే పని చేయొద్దు. 3వది వైశ్యుడు, ఇతను వ్యవసాయం చేయాలి లేదా వ్యాపారం చేయాలి, అంతే, వేరే పని చేయొద్దు. శూద్రుడు అశుచి అపరిశుభ్రమైనటువంటి పనులన్నీ కూడా శూద్రుడు చేయాలి. వృత్తిని నిర్ణయించడం కుల వ్యవస్థలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే వృత్తిని నిర్ణయించడం అని చెప్పుకోవచ్చు. వాడి వృత్తి తరతరాలుగా కొనసాగడం, ఇది ఒక సామాజిక దురాచారంగా కూడా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే పవిత్రం అపవిత్రం అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది. పవిత్రమైనటువంటి పనులు ఒకరికి అప్పచెప్పడం,
అపవిత్రమైనటువంటి శుచి శుభ్రత లేనటువంటి పనులన్నీ ఒక కేటగిరీకి అప్పచెప్పడం అనేది కుల వ్యవస్థలో ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవుడి దగ్గర పూజలు చేయాలి, బ్రాహ్మణుడు మాత్రమే పూజలు చేయాలి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్తే కాటికాపరి, కేవలం శూద్రుడు మాత్రమే కాటికాపరి పనులు చేయాలి. పవిత్రమైనటువంటి విషయాలన్నిటినీ, పవిత్రమైన పనులను ఒకరికి ఆపాదించడం, అపవిత్రమైనటువంటి పనులు మరొకరికి ఆపాదించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇదొక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కర్మకాండల్లో అర్హత అనర్హత వంటి లక్షణాలు కూడా కుల వ్యవస్థకు ఉన్నాయని మనకి క్రోబర్ చెప్తా ఉన్నాడు. క్రోబర్ బాగా అధ్యయనం చేశాడండి సమాజాన్ని, భారత సమాజాన్ని బాగా అధ్యయనం చేస్తే కర్మకాండల విషయాలు. యాక్చువల్లీ హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం మానవుడు 16 కర్మలు చేయాల్సి ఉంటుంది. వాటిని షోడశ కర్మలు అని పిలుస్తారు. ఈ కర్మకాండల్లో కూడా ఏమంటున్నాడు అంటే అర్హత అనర్హత, ఈ కర్మలు మాత్రమే వీళ్ళు చేయాలి, ఈ కర్మకాండలు వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు అనే ఒక రకమైన ఆస్పెక్ట్ని తీసుకురావడం, అదొక విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే శ్రమ విభజన. శ్రమ విభజనే కాదు, శ్రామికుల్ని కూడా విడదీసింది కులము. ఒక్కొక్కడు ఏ పని చేయాలి, ఆ వ్యక్తి కేవలం ఈ పనే చేయాలి, శ్రమ విభజన అని పిలుస్తూ ఉంటారు. సో శ్రమ విభజన ఒక విధానాన్ని తీసుకొచ్చింది కుల వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి క్రమానుగత శ్రేణి, హయార్కీ అని పిలుస్తారు. యాక్చువల్లీ ప్రతి కుల సముదాయంలో, ప్రతి కులంలో కూడా, అంటే గ్రామంలో మీరు కుల వ్యవస్థను చూసినట్టయితే అసమానతలు ఉంటాయి, క్రమానుగత శ్రేణి ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అసమానతలు ఎక్కువగా, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఒక వర్గం వాడిని సమానంగా చూడడం, ఇంకొక వర్గం వాడిని అసమానంగా చూడడం. దెర్ ఈజ్ నో ఈక్వల్ రైట్స్. ఇప్పుడు 6000 కులాలు, కొన్ని వేల ఉపకులాలు ఉన్నాయనుకోండి, కొంతమందిని సమానంగా చూడడం, మరికొంతమందిని అసమానంగా చూడడం జరుగుతూ ఉంటుంది కుల వ్యవస్థలో అని మనకి ఎవరు చెప్తున్నారంటే క్రోబర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే వృత్తిపరమైనటువంటి నిబంధన. ఇప్పుడు ఇందాక నేను ఒకే వృత్తి అంటే ఏంటి, ఒకే పని మాత్రమే చేయాలి, 2 రకాలు 3 రకాలు. ఇప్పుడంటే భారత సమాజంలో మోడర్నైజేషన్ వచ్చింది, వెస్టర్నైజేషన్ భాగాలైనాయి కాబట్టి ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి వృత్తి చేస్తూ ఉన్నాడు. కానీ ఆ కాలంలో అలా కాదు. ఏ వ్యక్తి అయితే ఒక వృత్తిని ఎంచుకున్నాడో ఆ వృత్తిని తూచా తప్పకుండా నిబంధనతో కూడి పనిచేయాలి. వృత్తిపరమైన నిబంధనలు, వీడు చేస్తే ఈ పని చేయాలి, వేరే పనిలోకి వస్తే వాడికి శిక్షలు. సో వృత్తిపరమైనటువంటి నిబంధన ఉంటుందని మన క్రోబర్ చెప్తా ఉన్నాడు. వేరే వృత్తిని స్వీకరించడం, వేరే కులాన్ని స్వీకరించడం, లేదా వేరే విధాన్ని వేరే పని చేయడానికి వీలు లేదు. వృత్తిపరమైన నిబంధన ఖచ్చితంగా వీడు ఇదే చేయాలి. చెప్పులు కుట్టేవాడు ఎప్పుడు చెప్పులు కుడుతూనే ఉండాలి, చేపలు పట్టేవాడు చేపలు పడుతూనే ఉండాలి, కళ్ళు గీతకారుడు కళ్ళు ఎప్పుడు గీస్తూనే ఉండాలి. వేరే వృత్తికి రావద్దు, వాడి వృత్తిదే. వృత్తి నిర్ణయించింది మనకి కుల వ్యవస్థ. నెక్స్ట్ ఇకపోతే వారసత్వం. యాక్చువల్లీ కులం అనేది వారసత్వంగా వస్తుందండి. ఇప్పుడు నీ తాతది ఏ కులమో నీ తండ్రిది అదే కులం, నీ తండ్రిది ఏ కులమో నీది అదే కులం. కులం అనేది వారసత్వంగా వస్తుంది. అది ఎక్కడ వరకు వస్తుంది, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నీ కులం వారసత్వంగానే వస్తుంది. సో కాబట్టి ఇతను ఏమంటాడంటే కుల లక్షణాల్లో వారసత్వం కూడా వన్ ఆఫ్ ది లక్షణంగా చెప్పుకోవచ్చు అని క్రోబర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే కుల వ్యవస్థలో ప్రధాన కారణాలైనటువంటి వారసత్వం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వారసత్వ లక్షణాలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇకపోతే కుల సంఘాలు. ఇప్పుడు కుల వ్యవస్థ లక్షణాలు చెప్పుకుంటున్నాండి. కుల సంఘాలు ఈయన ఏమంటాడంటే గ్రామంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఏంటంటే కుల సంఘాలు అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో క్యాస్ట్ సంఘాలు. ఒక కులం వాడి సంఘం, ఇంకొక కులం వాడి సంఘం, ఇంకొక కులం వాడి సంఘం. వాడికి ఏదైనా ఇబ్బంది వచ్చినటువంటి కుల పంచాయతీలో మాత్రమే తీర్పులు జరుగుతాయి. ఆ కుల పెద్దలు మాత్రమే కూర్చొని తీర్పునిస్తూ ఉంటారు. ఏ కులం వాడికి ఆ కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఇది కాస్త ఇబ్బందికి గురి చేస్తుందని మన క్రోబర్ చెప్తా ఉన్నాడు. ఎలా గురి చేస్తుందంటే ఎక్స్ అనేటువంటి ఒక కులం వాడు ఉన్నాడు, వై అనేటువంటి ఒక కులం వాడు ఉన్నాడు. తప్పు చేసింది ఎక్స్ అనే కులం వాడు, కాకపోతే వాడు ఆధిక్య కులానికి సంబంధించిన వాడు. ఎక్కువ కులానికి సంబంధించిన వాడంటే ఆటోమేటిక్గా ఎవరిని తొక్కేస్తారు, తక్కువ కులానికి చెందిన వ్యక్తిని తొక్కేస్తారు. నువ్వు కుల సంఘాల వల్ల ఏమవుతుందంటే న్యాయం అనేది నిర్ణయించబడదు. ఎవరికి ఆధిక్యం ఉంటే, ఎవరు ప్రయారిటీ ఉంటే, ఎవడు గొప్ప కులంగా ఉంటే వాడు మాత్రమే విజేతగా నిలుస్తున్నాడు. కుల సంఘాలు మనం గ్రామాల్లో బాగా చూస్తాం. ఒక కులం వాడిని ఒక రకంగా చూడడం, తక్కువ కులం వాడిని వేరుగా చూడడం, ఇవన్నీ కుల వ్యవస్థ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు.
ఎవరు చెప్తారు? ఏఎల్ క్రోవర్. ఇవన్నీ రాయాల్సి ఉంటుందండి, మీరు మెయిన్ చూపుతూ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. మనకి దాని గురించి మాత్రం ఎక్కువగా ప్రశ్న అడుగుతాడు, ఆయన గురించి అడుగుతాడు. ఎవరు? ఆ కుల వ్యవస్థ లక్షణాలను వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతాడు. నెక్స్ట్ ఇకపోతే మనకి హట్టన్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు అంటే కుల వ్యవస్థ మంచిదే, కానీ కులం అనే వాదన కొంతవరకు సంస్కరించాల్సిన అవసరం ఉందని హట్టన్ అభిప్రాయం. ఏ సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయం మనకు చాలా ఇంపార్టెంట్. ఈయన ఏమంటాడు? కుల వ్యవస్థ మంచిదే. ఇదే విషయాన్ని మహాత్మా గాంధీ కూడా సమర్థించాడు, కుల వ్యవస్థను సమర్థించాడండి. కాకపోతే కాస్త సంస్కరించాలని ఎవరంటున్నారు అంటే హట్టన్ అంటున్నారు. హట్టన్ ఏమంటున్నాడు అంటే కుల వ్యవస్థ వల్ల వృత్తి నిర్ణయించబడింది. వెరీ గుడ్. అంటే ఎవడు ఏం పని చేయాలని, అంటే ఒక వ్యక్తి సోమరిపోతుగా ఉండకుండా ఈ సమాజంలో ఏ పని చేయాలో వాడికి నిర్దేశింపబడింది, కాబట్టి కుల వ్యవస్థ మంచిదే అని ఎవరంటున్నారు? హట్టన్ అంటున్నారు. కాకపోతే కుల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని అదే హట్టన్ అంటున్నాడు. ఎలా సంస్కరించాలి? ఇగో అసమానతలు ఉండొద్దు, తారతమ్యాలు ఉండొద్దు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు, ఆహార నియమం. ఎందుకంటే కొంతమంది వండిన ఆహారాన్ని అగ్రకులం వాడు తినకపోవడము, తక్కువ కులం వాడి ఇంట్లోకి అగ్రకులం వాడు రాకపోవడము, కనీసం ఆ చేతితో ఇచ్చేటువంటి మంచినీళ్ళు కూడా తాగు, ఇవన్నీ కూడా సామాజిక అసమానతలు, ఇవన్నీ ఉండొద్దు. కాబట్టి కులాన్ని కాస్త సంస్కరించాలి అంటాడు. ఇదే విషయాన్ని గాంధీ కూడా చెప్తాడండి. గాంధీ ఏమంటాడంటే కుల వ్యవస్థ మంచిదే, కానీ అస్పృశ్యత అనేది ఉండొద్దు, అన్టచబుల్ సిస్టమ్ ఉండొద్దు అని గాంధీజీ చెప్తాడు. గాంధీజీ కూడా అంతే. దీనివల్ల ఏమవుతుందంటే వృత్తులు నిర్ణయించబడతాయి, ఆటోమేటిక్గా సోమరిపోతు అనేటువంటి విధానం పోతుంది. వాడి పని చేసుకుంటాడు, సమాజానికి ఏం కావాలో వాటిని మన వృత్తి ద్వారా నిర్ణయించవచ్చు. సో హట్టన్ అభిప్రాయము గాంధీ అభిప్రాయాన్ని కొంచెం మనం గమనించాలి. సరే, గాంధీ గురించి అడగకపోయినా ఇక్కడ హట్టన్ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అది హట్టన్ యొక్క అభిప్రాయం. మరి ఇటువంటి కుల వ్యవస్థ వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ కుల వ్యవస్థ వల్ల విపరీతమైన నష్టాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి సమాజాన్ని దిగజారుస్తున్నటువంటి విషయాల్లో కుల వ్యవస్థ ఒకటి. చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే కుల వ్యవస్థ. గ్రామాల్లో తక్కువ కులం వాడిని ఒక విధంగా చూడడం, ఎక్కువ కులం వాడిని ఒక విధంగా చూడడం, దేవాలయాల్లోకి తక్కువ కులం వాడిని రానివ్వకపోవడం, తీర్థప్రసాదాలు ఇవ్వకపోవడం, కొబ్బరికాయ కొట్టనివ్వకపోవడం, మంత్రాలు ఆ యొక్క సంస్కృతి శ్లోకాలు చదవనివ్వకపోవడం. సో దీనివల్ల ఆటోమేటిక్గా వాడు టోటల్గా వ్యవస్థనే వ్యతిరేకించడం. అలా వచ్చిన మత మార్పిడి నేను చెప్తాను ఈ క్లాసులో. ఏంటి వన్ ఆఫ్ ది కుల వ్యవస్థకి సంబంధించిన నష్టం ఏంటంటే ఐక్యతకు భంగం కలుగుతూ ఉంది. ఈ దేశం అందరు కలిసి ఉన్నటువంటి ఈ దేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, అనేక రకాలైనటువంటి విధానం ఉన్నటువంటి దేశంలో అందరం కలిసే ఉంటాం. కానీ ఎప్పుడైతే కుల వ్యవస్థ విపరీతమైన తారాస్థాయికి చేరుతుందో నీ దేశ ఐక్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. సమగ్రత మొత్తం కూడా భంగం కలుగుతుంది, దేశ సమగ్రతకే భంగం కలుగుతాం. అగ్రవర్ణం వాడు ఒక కేటగిరీ వెళ్తాడు, తక్కువ వర్ణం వాడు ఒక కేటగిరీ వెళ్తాడు, మధ్యస్థం వాడు ఒక కేటగిరీ వెళ్తాడు, వీళ్ళంతా కొట్టుకొని వస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఏ చిచ్చు ఇక్కడ కుల చిచ్చు అని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది రీజన్ ఐక్యతకు భంగం కలుగుతుంది. రెండోది వర్గ పోరాటాలు ఏర్పడతాయి, విపరీతమైనటువంటి వర్గ పోరాటాలు, నేనే గొప్ప అనేటువంటి వర్గ పోరాటాలు ఏర్పడతాయి. ఈ వర్గ పోరాటాలని వ్యతిరేకించిన వ్యక్తి కూడా హట్టనేనండి. నెక్స్ట్ ఇకపోతే ఆపాదింపబడినటువంటి అంతస్తు, ఫలానా వృత్తికే పరిమితం కావాలని ఆంక్ష పెట్టడం ద్వారా ఆర్థికంగా వాడు అభివృద్ధి చెందలేవాడు. ఇప్పుడు ఒక రకం వాడికి ఒక వృత్తి ఇస్తే వాడి యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంటే, ఇంకొక తక్కువ కులానికి సంబంధించిన వాడి వృత్తిలో ఎటువంటి ఆదాయం లేకపోవడం, అది ఆపాదింపబడిన అంతస్తుగా వస్తుంది. వాడి తరానికి అక్కడ ఎంత సంపాదన వస్తే, ఎంత ఆర్థికంగా వస్తే తర్వాత తరానికి కూడా అంతే వస్తుంది. ఇక్కడ ఎంత తక్కువ వస్తే ఇంకా తక్కువ కులానికే వస్తుంది, వారసత్వం వస్తుంది. సో ఆపాదింపబడినటువంటి అంతస్తు కూడా మనము కుల వ్యవస్థలో నష్టంగా భావించవచ్చు. ఇకపోతే కుల వ్యవస్థ నష్టంలో ప్రధానమైన నష్టం ఏంటంటే విపరీతమైన దోపిడీ. ఇక్కడ దోపిడీ అంటే దొంగతనంగా భావించొద్దు. ఇక్కడ ఉన్నత వర్గానికి తక్కువ వర్గానికి రెండు రకాల విషయాలు ఉన్నప్పుడు దోపిడీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నిమ్న కులాల వారిని దోపిడీకి గురి చేస్తారు. తక్కువ వేతనంతో పని చేయించుకోవడము, కొన్ని సందర్భాల్లో ఉచితంగా పని చేయించుకోవడం, దూరంగా పెట్టడము, ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా
దేవాలయాలకు కూడా రానివ్వకపోవడం. సో విపరీతమైన దోపిడీకి గురవుతున్నారు ఎవరైనా అంటే నిమ్న కులాలకు సంబంధించిన వ్యక్తులు. సో కుల వ్యవస్థ వల్ల ఏ నష్టం ఏర్పడుతుంది అంటే దోపిడీ నష్టం కూడా ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసాంఘిక విధానాలకు చోటునిస్తుంది కులము. ఏంటి అసాంఘిక విధానాలు? సమాజంలో మీరు ప్రతి గ్రామంలో గమనించండి, సామాజిక దురాచారాలు ఉంటాయి. ఆ సామాజిక దురాచారాలు కుల వ్యవస్థ ద్వారానే విపరీతమైన స్థాయికి, తారాస్థాయికి చేరబడతాయి. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అని చెప్పాను. యాక్చువల్లీ జోగిని వ్యవస్థను కేవలము తక్కువ కులాలకు సంబంధించినటువంటి మహిళల్ని, ఒక 12-14 సంవత్సరాలు వచ్చిన మహిళల్ని దేవుడి గుడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. అనాగరికమైనటువంటి చర్య. ఇదే ఒక సాంఘిక దురాచారంగా చెప్పుకోవచ్చు. అగ్రవర్ణాలు బలవట్లేదు, నిమ్న కులాలు బలవుతున్నారు. సాంఘిక దురాచారాలు బహుభార్యత్వము, లేకపోతే సతి, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాల నిషేధము, ఇవన్నీ కూడా కుల వ్యవస్థ నుంచే ఒక రకంగా ఆలోచిస్తారనేది ఈ యొక్క శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. ఇకపోతే కుల వ్యవస్థ వల్ల జరిగేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే మత మార్పిడి అని చెప్పుకోవచ్చు. ఈ దేశంలో మొట్టమొదటిగా వైదిక మతం ఏర్పడిందండి. వైదిక మతం అంటే మీ అందరికీ తెలుసు, ఆర్యులు ప్రవేశపెట్టినటువంటి మతం. ఆ వైదిక మతమే కొన్ని మార్పులకు గురై ఈరోజు హిందూ మతంగా మారింది. మొట్టమొదటిగా ఏర్పడిన మతము ఆ టైంలో మిగిలిన మతాలు లేవండి, దానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన మతాలు ఉన్నాయి. జైన మతము, బౌద్ధ మతము, చార్వాక మతము, అజైక మతము, ఇస్లాం మతము, పార్సీ మతము, మనం జొరాస్ట్రియన్స్, నెక్స్ట్ ఇకపోతే సిక్కు మతము, నెక్స్ట్ ఇకపోతే ఇస్లాం, తర్వాత క్రైస్తవ మతం, ఇవన్నీ మతాలు పుట్టుకొచ్చాయి. కారణం ఏంటంటే మత మార్పిడిలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి తక్కువ కులాలలో ఉన్నటువంటి వ్యక్తిని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు. కానీ పక్కనే ఉన్నటువంటి జైన బౌద్ధ మతాలు, పక్కనే ఉండేటువంటి ఇస్లాం మతము, క్రైస్తవ మతము, రండి మా మతంలోకి రండి, ఆ మతంలో లేక దేవాలయాలు రానిచ్చే కార్యక్రమం ఉండదు, రండి మా యొక్క మసీదుకి రండి, మా చర్చికి రండి, మీరు ఇక్కడికి వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకోండి. ఆటోమేటిక్గా ప్రజలు దేనికి ఆకర్షితులవుతారు? వేరే మతానికి. ఆ మతంలో నేను దూరంగా పెడుతుంది. ఈ మతం ఏమంటుందంటే నీకు దూరంగా పెట్టాం, మనం అందరం ఒకటే అని చెప్తుంది. ఆ మతంలో సహపంక్తి భోజనాలు, కలిసి కూర్చొని భోజనం చేసే అధికారం లేదు. ఈ మతంలో అందరం కలిసి, అందరం ఒకటే, మానవులంతా ఒకటే, కలిసి భోజనం చేద్దాం. గురువు కా లంగర్ అంటారు, మనకు సిక్కు మతంలో వస్తూ ఉంటుంది. సో అందరం కలిసి భోజనం చేద్దాం. ఆటోమేటిక్గా ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతారు? ఇతర మతాలకి. ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారంటే అప్పటి వరకు తను ఉన్నటువంటి ఆ మతాన్ని వదిలి, మనకి ఈ మతంలో మంచి మర్యాద ఉంది, ఈ మతంలో గౌరవం లభిస్తుంది, ఈ మతంలో ఎటువంటి సామాజిక దురాచారాలు లేవు, ఈ మతంలో అందరికీ ఐక్యత లభిస్తుంది, ఆటోమేటిక్గా ప్రజలంతా కూడా తమ ఉన్నటువంటి మతాన్ని వదిలి వేరే మతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే మత మార్పిడులు అని పిలుస్తారు. ఈ దేశంలో ఎక్కువగా మత మార్పులు బౌద్ధ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతంలోకి జరిగినట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. ఇవి మనకు ఉండేటువంటి కుల వ్యవస్థకు సంబంధించినటువంటి నష్టాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కులానికి సంబంధించినటువంటి విధానంలో కుల వ్యవస్థ లక్షణాలు, కుల వ్యవస్థ నష్టాలు, ఈ రెండు విషయాలను కూడా మనం బాగా తెలుసుకున్నాం అనమాట. వీటన్నిటికి లక్షణాల గురించి మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతం ద్వారా ఈ కులం ఆవిర్భవించిందని కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు, కొంతమంది మానవ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటిలోంచి ప్రశ్న అడుగుతున్నాడు. ఆ సిద్ధాంతం ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ సిద్ధాంత రూపకర్త ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కుల ఆవిర్భావ సిద్ధాంతం ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్పాడు. ఒకడేమో దైవం నిర్ణయించింది అన్నాడు, ఒకడేమో కాదు బ్రాహ్మణులు అన్నాడు, ఒకడేమో కాదు జాతి అన్నాడు, ఒకడేమో రాజకీయాలు అన్నాడు, ఒకరేదో ఏదో అతీతమైన శక్తి ఉంది అదే మాన అన్నాడు. అంటే రకరకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఆ సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు, మనకు అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎక్కువగా ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ప్రశ్నలు అడుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొత్తం 9 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతం పేరు, దాన్ని చెప్పినటువంటి వ్యక్తి పేరు చెప్తాను నేను.
ఒకటవ సిద్ధాంతము దైవ సిద్ధాంతము. దైవ సిద్ధాంతం ఏం లేదండి, యాక్చువల్లీ కులము దైవమే ఏర్పాటు చేసిందని. ఎందుకనే ఋగ్వేదంలో చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రహ్మ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకడు, శివ విష్ణు బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకడు. ఆ దైవమే తీసుకొచ్చాడు కాబట్టి కులాన్ని దైవ సిద్ధాంతం అని ఎవరు చెప్తున్నారు అంటే పురుష సూక్తం చెప్తుంది ఋగ్వేదం. నేను అదే చెప్పాను. అంటే దేవుడే కులాన్ని సృష్టించాడు, వర్ణ వ్యవస్థను సృష్టించింది దేవుడే. ఎవరు చెప్తున్నారు? మనకి ఋగ్వేద గ్రంథం చెప్తాం. ఎన్నవ మండలం 10వ మండలం చెప్తుంది. ఎన్నవ సూక్తం పురుష సూక్తం 10వ మండలం చెప్తా ఉంది. సో కాబట్టి దైవ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో తెలియదు, కానీ దైవ సిద్ధాంతం యొక్క ప్రస్తావన మనకి ఋగ్వేదంలో పురుష సూక్తంలో అవపడుతూ ఉంది. ఎగ్జామినేషన్లో ఆయన పేరు, ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ ఎక్కడ లభించింది తెలుసు కాబట్టి ఋగ్వేదం. సో కాబట్టి దైవ సిద్ధాంతం దేని తెలియజేస్తుంది అంటే ఋగ్వేదాన్ని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే బ్రాహ్మణిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఒక రకంగా చెప్తుంది, బ్రాహ్మణులే కుల వ్యవస్థను తీసుకొచ్చారని బ్రాహ్మణిక సిద్ధాంతం. సమాజంలో అగ్రవర్ణాలుగా వాళ్ళే ఉన్నారు కాబట్టి సో వాళ్ళే ఏర్పాటు చేశారు ఈ వ్యవస్థ. అందుకని ఈ సిద్ధాంతాన్ని బ్రాహ్మణిక సిద్ధాంతం. బ్రాహ్మణుల ప్రయారిటీ ఉంటుంది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని విభాగాల్లో బ్రాహ్మణులదే పై చేయి ఉంటుంది. సో కాబట్టి మొత్తానికి బ్రాహ్మణులే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ వ్యవస్థ? కుల వ్యవస్థ. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని బ్రాహ్మణిక సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే జిఎస్ గర్వే. మోస్ట్ ఇంపార్టెంట్. జిఎస్ గర్వే ఏమంటాడంటే ఏ దేవుడు ఆ కులాన్ని ఏర్పరచలేదు, ఏ దేవత కులాన్ని ఏర్పరచలేదు, కులాన్ని ఏర్పరిచింది బ్రాహ్మణులే. ఇగో బ్రాహ్మణిక సిద్ధాంతం ద్వారా చెప్తున్నాను. సో ఓవరాల్గా బ్రాహ్మణిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జిఎస్ గర్వే. మిమ్మల్ని ప్రశ్న, బ్రాహ్మణిక సిద్ధాంత రూపకర్త ఎవరు? జిఎస్ గర్వే. అంతకంటే ప్రశ్న దాటాడు. నెక్స్ట్ మూడవది వృత్తి సిద్ధాంతం. యాక్చువల్లీ నెస్ఫీల్డ్ అనేటువంటి ఒక రచయిత లేదా ఒక రకమైనటువంటి శాస్త్రవేత్త వృత్తి సిద్ధాంతం ద్వారా కులం ఏర్పడుతుంది. ఈ కులం అనేది వృత్తి ద్వారా ఏర్పడింది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక వృత్తి చేయాలని చెప్పావు కదా. ఇగో ఈ వృత్తి, ఒకడు ఏ అనేటువంటి వాడి వృత్తి అది, బి అనేటువంటి వృత్తి వాడిది ఇది, సి వృత్తి ఇది, డి వృత్తి, అంటే నువ్వు వృత్తిని నిర్ణయించావు. ఈ వృత్తి ద్వారానే తర్వాత కాలంలో మార్పులు వచ్చి కుల వ్యవస్థగా ఏర్పడిందని నెస్ఫీల్డ్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? నెస్ఫీల్డ్. అంతకంటే ప్రశ్న దాటి అడగడు. నెక్స్ట్ ఇకపోతే జాతి సిద్ధాంతం. జాతి ద్వారానే కులం ఏర్పడింది, జాతుల ద్వారానే కులం ఏర్పడిందని చెప్పే సిద్ధాంతమే జాతి సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి అంటే రీస్లే. మనకి ఇందాక రీస్లే నిర్వచనం కూడా చెప్పాడు. కొన్ని కుటుంబాలు లేదా సమూహాలు కలిసి ఇంటి పేరును లేదా వారసత్వంగా కలిగి ఉన్నటువంటి ఆ సాధర్మ సమూహాన్నే కులము అన్నాం. ఆ రీస్లే ఒక సిద్ధాంతం చెప్తున్నాడు. ఆ సిద్ధాంతం ఏంటంటే మనకి జాతి సిద్ధాంతము, జాతుల ద్వారా కులం ఏర్పడిందని. నెక్స్ట్ ఇకపోతే భౌగోళిక సిద్ధాంతం. బయోలాజికల్గా పర్వతాలు ఏ విధంగా అయితే మనకు అడవులు ఇవన్నీ ఉంటాయో, బయోలాజికల్గా మార్పులు వచ్చి ఆ మార్పుల ద్వారా కుల వ్యవస్థ ఏర్పడిందని చెప్పే సిద్ధాంతమే భౌగోళిక సిద్ధాంతం. ఈ భౌగోళిక సిద్ధాంతం యొక్క రూపకర్త గిల్బర్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, గిల్బర్ట్. ఇంకోటి ఏంటంటే సంస్కార సిద్ధాంతం. సంస్కారాల ద్వారా నువ్వు చేసేటువంటి ఆ క్రతువుల ద్వారా కుల వ్యవస్థ ఏర్పడిందని చెప్పే సిద్ధాంతమే సంస్కార సిద్ధాంతం. హొకార్డ్, సామాజిక శాస్త్రవేత్త పేరు హొకార్డ్. యాక్చువల్ అతని పూర్తి పేరు ఏఎం హొకార్డ్ అని పిలుస్తారు ఎక్కువగా, హొకార్డ్. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక సిద్ధాంతం రాజకీయ సిద్ధాంతం. రాజకీయాల ద్వారా కుల వ్యవస్థ ఏర్పడింది. అంగబలము, అర్బబలము, అంటే ఏ విధంగా అయితే రాజకీయాల్లో ఉంటుందో వాళ్ళ ప్రయారిటీని పెంచుకోవడం కోసం రాజకీయాలు మారి కుల వ్యవస్థను తీసుకొచ్చాయని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, నేటి రాజకీయ వ్యవస్థలో కుల వ్యవస్థ ఒక రకమైన తారస్థాయికి పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఒక కులం వాడి ఓట్లు ఒకడికే వేయాలని, కులానికి సంబంధించిన నాయకుడు, కులాల ద్వారా ఎన్నిక రాజకీయాల్లో దొరుకుతుంది. సో రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే డ్యూబోయిస్. ఇప్పుడు డ్యూబోయిస్ రాజకీయాల ద్వారా అన్నాడు. నెక్స్ట్ ఇకపోతే మాన సిద్ధాంతం. మోస్ట్ ఇంపార్టెంట్, హట్టన్. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. హట్టన్ ఏమంటాడు అంటే మాన సిద్ధాంతం.
ఈ సృష్టిలో ఏదో ఒక అతీతమైన శక్తి ఉందని, ఆ శక్తి ద్వారానే కుల వ్యవస్థ ఏర్పడిందని, ఆ శక్తి పేరే మాన అని, ఆ సిద్ధాంతాన్ని మాన సిద్ధాంత అన్నారని మనకి హట్టన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. హట్టన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కులం గురించి అధ్యయనం చేశాడు. హట్టన్ కుల వ్యవస్థను సమర్థించాడు, కాకపోతే కొంచెం సంస్కరణ చేయాలన్నాడు. కులతత్వం విపరీతంగా పెరిగిపోతుందన్నాడు. ఎవరైనా హట్టన్. అదే హట్టన్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, మాన సిద్ధాంతం. మోస్ట్ ఇంపార్టెంట్. సో మాన సిద్ధాంతము హట్టన్. నెక్స్ట్ ఇకపోతే బహుళకారక సిద్ధాంతం. వీళ్ళంతా ఏమంటున్నారంటే బహుళకారక సిద్ధాంతం చాలామంది వ్యక్తులు ఉన్నారు, మనకు అనవసరం. బహుళకారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక కులం వల్లనో, ఒక జాతి వల్లనో, ఒక దేవుడి వల్లనో, ఒక వృత్తి వల్లనో, ఒక సంస్కారం వల్లనో ఇది ఏర్పడలేదు. అన్ని రకాలు కలిస్తేనే కుల వ్యవస్థ ఏర్పడింది. అందుకని ఈ సిద్ధాంతం పేరంటే బహుళకారక సిద్ధాంతం. మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మజుందార్ గుర్తుపెట్టుకోండి. మజుందార్తో పాటు రామ్ అహూజా, ఆర్కే ముఖర్జీ, ఎస్సి రాయ్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. బహుళకారక సిద్ధాంతం వీడు ఉంది, ఒక్కదాంతోనే కుల వ్యవస్థ ఏర్పడలేదని వీళ్ళంతా మొత్తుకుంటా ఉన్నారు. సో ఇవి 9 సిద్ధాంతాలు మనకి ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ రిపీట్. దైవ సిద్ధాంతము పురుష సూక్తము ఋగ్వేదము, బ్రాహ్మణిక సిద్ధాంతము జిఎస్ గర్వే, వృత్తి సిద్ధాంతము నెస్ఫీల్డ్, జాతి సిద్ధాంతము రీస్లే, సంస్కార సిద్ధాంతము హొకార్డ్, భౌగోళిక సిద్ధాంతము గిల్బర్డ్, రాజకీయ సిద్ధాంతము డ్యూబోయిస్, మాన సిద్ధాంతము హట్టన్, బహుళకారక సిద్ధాంతము డిఎస్ మజుందార్, అహూజా, ఆర్కే ముఖర్జీ వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. సో కాబట్టి మనకి ఈ సిద్ధాంతం బ్యాక్గ్రౌండ్ మనకి ఇంపార్టెంట్ లేదు, సిద్ధాంతం పేరు ఇంపార్టెంటు. దాని యొక్క సృష్టికర్త అతని మించి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి కుల ఆవిర్భావ సిద్ధాంతాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తెలుగు అకాడమీ పుస్తకం తీసి చదివేటప్పుడు వీటిని చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కులానికి సంబంధించినటువంటి విధానం, అంటే కుల వ్యవస్థలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనము కులానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు కూడా అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు కూడా అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో
ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి.
బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ ఫ్రంట్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. వెల్కమ్ బ్యాక్. సో మనం కులానికి సంబంధించిన అంశాలని చూస్తూ ఉన్నాం. సో ఇంకొన్ని ఉన్నాయి కులానికి సంబంధించి, కొన్ని చెప్పుకొని చాప్టర్ని కంప్లీట్ చేయొచ్చు. సో భారతదేశంలో మనం కుల వ్యవస్థ గురించి, కుల వ్యవస్థలో ఉండేటువంటి లక్షణాలు, కుల వ్యవస్థకు సంబంధించిన నష్టాలు, వీటన్నిటిని గమనించాం. అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక దురాచారంగానే భావించాలి దీన్ని. ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే చెప్పవచ్చు. అయినప్పటికీ కుల వ్యవస్థ ఇంకా ఇవాళకి కూడా మారుమూల గ్రామాల్లో ఉంది. అయితే ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఫోకస్ చేసి ప్రస్తుత భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంది అని అధ్యయనం చేశాడు. యాక్చువల్లీ ఇప్పుడు మనం మోడర్నైజేషన్కి వచ్చాం, ఆధునీకరణకు వచ్చాం. ఈ దేశంలో వెస్టర్నైజేషన్ వచ్చింది, పాశ్చాత్యీకరణ వచ్చింది, అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఈయన ఏమంటాడంటే ఎంఎన్ శ్రీనివాసరావు, కుల వ్యవస్థ ఉంది కానీ విపరీతమైనటువంటి స్థాయిలో కానీ తారాస్థాయిలో లేదని చెప్తున్నాడు ఎంఎన్ శ్రీనివాస్. అంటే ఎంఎన్ శ్రీనివాస్ యొక్క అభిప్రాయం ఏంటంటే కుల వ్యవస్థ యొక్క గోడలు పలుచబడ్డాయి. గోడైతే ఉంది, కాకపోతే పలుచబడ్డాయి. ఎవరు చెప్తున్నారు? ఎంఎన్ శ్రీనివాస్ చెప్తున్నాడు. కుల వ్యవస్థ రోజు రోజుకి తగ్గిపోతుందనేది ఎంఎన్ శ్రీనివాస్ యొక్క అభిప్రాయం. ఇది కొంచెం మనం సంతోషపడాల్సిన విషయమే. అయినప్పటికీ ఇంకా కులానికి సంబంధించిన దురాచారాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరి కుల వ్యవస్థ గల మార్పు గల కారణం ఏమిటి? కుల వ్యవస్థలో అనేక రకాల మార్పులు వచ్చాయని చెప్తున్నాను. కుల వ్యవస్థ చేంజ్ అయింది, మార్పుకు గురైంది. ఆ మార్పుల కారణాలు ఏంటో ఒకసారి అంశాల వాదిగా మనం ఒకసారి గమనిద్దాం. ఒకటి ఏదంటే ఆధునిక విద్య భారతదేశంలో ప్రవేశపెట్టడం వల్ల కుల వ్యవస్థ తగ్గిందని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డాడు. ఈ దేశంలో అప్పటి వరకు మత విద్య ఉండేది. అంటే హిందువులకు కానీ ముస్లింలకు కానీ మత విద్య ఉండేది.
ఆ మత విద్య ప్లేసులో మోడర్నైజేషన్తో కూడినటువంటి ఆధునిక విద్య ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారని చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ప్రొటెస్టెంట్ సంఘాలు మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిటిష్ వాళ్ళే మొట్టమొదటిగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. చాలా లిబరల్గా ఉండేటువంటి విద్య, సమానత్వాన్ని కోరేటువంటి విద్య, ఎటువంటి మతానికి తావు లేకుండా, కులానికి తావు లేకుండా, జాతికి, రంగుకి, రూపుకి, దేనికి కూడా తావు లేకుండా ఈక్వాలిటీగా ఉండేటువంటి ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టాలి. ఈ దేశంలో వాళ్ళు చేసిన గొప్ప పనుల్లో ఒకటి ఏంటంటే ఆధునిక విద్యను ప్రవేశపెట్టడం. దీనివల్ల సామాజిక దురాచారాలు నశించిపోయాయి. సైంటిఫిక్గా ఆలోచించడం మొదలుపెట్టారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విధానంలో ముందుకు తీసుకొచ్చారు. సో ఆధునిక విద్య వల్ల కుల వ్యవస్థ తగ్గిందని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటాడంటే ప్రస్తుత సమాజంలో పారిశ్రామీకరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. సో పారిశ్రామీకరణ పెరగడం కూడా కుల వ్యవస్థ నశించడానికి వన్ ఆఫ్ ది కారణంగా చెప్పుకోవచ్చు. సో పారిశ్రామీకరణ ఎప్పుడైతే పరిశ్రమలు అభివృద్ధి చెందాయో, ఎక్కడైనా అభివృద్ధి చెందుతుందో, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ అనేక మంది కేవలం పరిశ్రమల్లో పనిచేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప పరిశ్రమలు కులానికి సంబంధించిన వ్యక్తిని మాత్రమే నియమించబడాలనే సిచ్యువేషన్ని తీసుకురాలేదు. సో పారిశ్రామీకరణ వల్ల కుల వ్యవస్థలో మార్పు వచ్చిందని మనకి ఎంఎన్ శ్రీనివాస్ అంటున్నాడు. అంటే ఈ దేశంలో పరిశ్రమలు ఎప్పుడైతే పెరిగాయో, అంటే ఇవన్నీ కూడా ఆధునిక విద్యకు మూలమండి. సో పారిశ్రామీకరణ వల్ల కూడా కుల వ్యవస్థలో మార్పు వచ్చిందని నేను అంటాడు. ఈయననే ఇంకొక విషయం ఏంటంటే బ్రిటిష్ వారి శాసనాలు, వారు తీసుకొచ్చినటువంటి శాసనాలు కానీ, చట్టాలు కానీ, పథకాలు కానీ అన్నీ కూడా, అంటే బ్రిటిష్ వారు వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు, శాసనాలన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, అందరూ దీంట్లో ఐకమత్యంగా ఉండే విధంగా వాళ్ళు కొన్ని శాసనాలు చేశారు. స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఓటు హక్కును కల్పించడం, విద్యాలయాల్లో చదువుకోవడం, ఆంగ్ల విద్యను చదువుకోవడం, రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే బ్రిటిష్ వారు ఏ శాసనం పెడితే ఆ శాసనం తూచా తప్పకుండా పాటించడం. దీనివల్ల సామాజిక దురాచారాలు తగ్గి కుల వ్యవస్థ తగ్గిందని శ్రీనివాస్ యొక్క అభిప్రాయం. సో బ్రిటిష్ వారి శాసనాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేటి భారతదేశంలో ప్రధానమైన పాత్ర భారత రాజ్యాంగం పోషిస్తుంది. ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలానికి మనం భారతీయులతో కలిసి ఒక రకమైనటువంటి నిజమైనటువంటి భారతదేశానికి నిజమైన మత గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. దట్ సార్, ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది, కానీ దేశానికి ఉన్న ఏకైక మత గ్రంథం భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కానీ, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కానీ, భారత రాజ్యాంగంలో ఉన్న కుల వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ కానీ, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా సర్వ సమానత్వాన్ని బోధిస్తున్నాయి, సౌభ్రాతృత్వాన్ని తీసుకొస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేస్తే ఎవడు తప్పు చేసిన శిక్షకు అర్హుడే, చట్టం ఎవరి చుట్టం కాదు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టుని, భారత రాజ్యాంగంలో హైకోర్టుని, భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ వ్యవస్థని, అంటే కింది స్థాయి నుండి పై స్థాయి మొత్తం కూడా దేని ద్వారా నడుస్తుంటే భారత రాజ్యాంగం ఎక్కడ అసమానతకు తావు లేకుండా, ఒక కులం ద్వారా ఈ వ్యక్తి బయటకు వెలివేయపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలు అనుకోండి, ఆనాటి ప్రాచీన కాలంలో కులాన్ని బట్టి ఉద్యోగ నియామకం జరిగేది. ఎవడో హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటే, ఎవరు అగ్రకులం అంటే వాడికి తొందరగా ఉద్యోగం వచ్చేది, మిగతా వాళ్ళు తక్కువ, దళితుడు, వాడు బాగా చదువుకున్నప్పటికీ తెలివి కల వ్యక్తి అయినప్పటికీ కూడా ఉద్యోగం రాకుండా ఉండేటువంటి సంఘటన. కానీ ప్రస్తుత కాలం అలా చెప్పట్లేదు భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతిభ ఆధారంగానే ఉద్యోగము, అది ఎవడైనా కానివ్వండి, అగ్రకులమైనా తక్కువ కులమైనా ఎవడైనా సరే, నువ్వు ఇలా విభజించావు కాబట్టి, వాళ్ళకు పేరు పెట్టావు కాబట్టి భారత రాజ్యాంగం వాళ్ళని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలుగా పిలుస్తూ ఉంది. ఎవరైనప్పటికీ కూడా వాడి ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు. దీనివల్ల ఏమవుతుందంటే ఈక్వాలిటీ రైట్స్ వస్తాయి. ఇప్పుడు సమానత్వము ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఎవడికి మేధస్సు ఎక్కువగా ఉంటే వాడు ఆ స్థాయికి వెళ్తాడు, సివిల్ సర్వీసెస్ స్థాయికి కూడా వెళ్తాడు. సో భారత రాజ్యాంగం అనేక రకాలైనటువంటి విధానాలు తీసుకొచ్చింది, ప్రస్తుత సమాజానికి అవసరమైన సవరణలు కూడా తీసుకొచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. భారత రాజ్యాంగంలో 108వ రాజ్యాంగ సవరణ ప్రకారము మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది విద్యా, వైద్య, రాజకీయాలలో. సో ఈ స్థాయి తేయడం వల్ల మహిళలు ముందంజలోకి వచ్చారు. ఈరోజు మహిళలు 74 మంది, 64 మంది, 78 మంది ఎంపీలుగా ఎందుకు ఎన్నుకోబడుతున్నారంటే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. వాళ్ళు కూడా పాలకులే,
వాళ్ళు శిక్షకులు కాదు, వాళ్ళు పాలకులు, వంటింటికి పరిమితం కాదు. వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, వాళ్ళకి స్వతంత్ర హోదా ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఒక రకమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చింది అంటే భారత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. సో భారత రాజ్యాంగం దృష్ట్యా మనము ఈక్వల్ రైట్స్ని బాగా గమనించుకోవచ్చు అనమాట. అది ఇంకొక విషయం. ఇకపోతే ఆర్థిక కారణాలు. ఒకప్పుడు ఆపాదింపబడిన అంతస్తు, తాత ఆస్తి మనవడికి సొంతం అన్నట్లుగా తాత చేసే వృత్తికి వచ్చే ఆదాయం మనవడికి కూడా అంతే ఆదాయం వచ్చేది. బట్ ఇప్పుడు వృత్తుల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే వృత్తుల్లో మార్పులు వచ్చాయో ఆటోమేటిక్గా మానవుడు ఏం చేస్తున్నాడు అంటే తనకు నచ్చినటువంటి వృత్తిని ఎంచుకుంటున్నాడు, దానికి తగ్గట్టు ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చుకుంటున్నాడు. సో ఆర్థిక కారణాలని చెప్పవచ్చు. ఇంకోటి పట్టణ జీవన విధానం. కుల వ్యవస్థలో ప్రధాన కారణం పట్టణ జీవన విధానం అని చెప్తున్నాడు శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటున్నాడంటే పట్టణ జీవన విధానంలో కుల వ్యవస్థ గ్రామాల్లో ఉన్నట్టుగా లేదు. పట్టణ జీవన విధానంలో ఎక్కడో ఒక్కడ రేరుగా ఉన్నప్పటికీ కూడా పట్టణంలో కేవలము ప్రతిభ ఆధారంగానే చూస్తారు, వాళ్ళకి కావాల్సిన సోర్స్ ఆధారంగానే చూస్తారు తప్ప వీడు ఆ కులం వాడా, వీడు ఈ మతం వాడా, వీడు శాకాహార మాంసాహార ఈ విధానాన్ని ఎక్కువగా చూడట్లేదు. దేంతో పోల్స్తే గ్రామాలతో పోల్చి. గ్రామంలో వీధిలో కూడా నడవడానికి ఇష్టపడరు అగ్రకులాల వారు. ఎవరి వీధిలో? దళిత వీధుల్లో. పట్టణాల్లో నీకు తెలుసా దళిత వీధులు ఏదో తెలుసా? తెలియదు. సో ఈ కారణాల రీత్యా ఆటోమేటిక్గా పట్టణ జీవన విధానంలో మార్పు వచ్చింది. కారణం ఏంటంటే అందరూ చదువుకుంటున్నారు. ఎప్పుడైతే విద్య అనేది అందరి చేతిలో ఉంటుందో ఆటోమేటిక్గా వాడు లౌకికంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాడు సమానమే, నేను సమానమే, వాడికి ఎంత బ్రెయిన్ ఉందో నాకు అంతే ఉంది, నా ఆలోచన నాది, వాడి ఆలోచన వాడి. సో కాబట్టి ఎటువంటి రకమైనటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు దీంట్లోకి అవసరం లేదు, సామాజిక దురాచారాలు అవసరం లేదని పట్టణంలో ఉండేటువంటి వ్యక్తుల జీవన విధానాన్ని గమనించాడు ఎంఎన్ శ్రీనివాస్. ఇంకొకటి కుల జీవన విధానంలో మార్పు వచ్చింది. కుల జీవన విధానంలో మార్పు వచ్చినంటే ఒక కులం వాడు ఇంతకు ముందు వేరే వాడితో కలిసి నడిచేవాడు కూడా కుల జీవన విధానంలో మార్పు వచ్చి అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ రైళ్ళైనా బస్సులైనా అందరూ కూడా కలిసి జీవిస్తూ వెళ్తూ ఉన్నారు. సో కుల జీవన విధానంలో మార్పు వచ్చిందని ఎంఎన్ శ్రీనివాస్ అంటాడు. ఇప్పుడు కుల వృత్తుల్లో విపరీతమైన మార్పు వచ్చింది. ఇంతవరకు ఒకే వృత్తి ఇప్పుడు అవసరం లేదు, ఎవడు ఇష్టం వచ్చినాడు వాడికి ఏ వృత్తిలో టాలెంట్ ఉందో దాన్ని వాడు స్వీకరించవచ్చని కుల వృత్తుల్లో మార్పును గమనించాడు ఎంఎన్ శ్రీనివాస్. నెక్స్ట్ ఇకపోతే భూస్వామ్యంలో మార్పు వచ్చింది. సో ప్రాచీన కాలం మొన్నటి వరకు కూడా నిజాంకు ముందు కూడా లక్షల వేల ఎకరాలు కేవలం భూస్వాముల ఆధీనంలో ఉండేది. వాడినే దొర అని పిలిచేవారు. జమీందార్ అని, దేశ్ముఖ్ అని, దేశ్పాండేలని భూస్వామి అని పిలిచేవారు. కానీ ఇప్పుడు కుల వ్యవస్థలో మార్పు వచ్చి ప్రతి ఒక్కడికి కూడా రకరకాలైనటువంటి కాస్త భూమి ఉంది. సో భూస్వామ్యంలో అంటే ఒకప్పుడు బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి వాళ్ళని అనేక వేల ఎకరాలకు చేసినటువంటి రాజులు ఉంటే ప్రస్తుత కాలంలో చాలామంది వ్యక్తులకి భూమి ఆపాదింపబడింది. సో భూస్వామ్యంలో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయాల్లో కూడా మార్పు వచ్చింది అంటున్నాడు ఎంఎన్ శ్రీనివాస్. ఒకప్పుడు కేవలం రాజకీయాలు క్షత్రియులు లేదా బ్రాహ్మణులు అగ్రకులాల వారు మాత్రమే పాల్గొనేవారు. ఇవాళ ఈ దేశంలో అగ్రకులాల నుండి తక్కువ కులాల వరకు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ రాష్ట్రానికి మంత్రులుగా, అనేక రకాల ప్రజాప్రతినిధులుగా, ఓకేనా, ప్రధాన మంత్రులుగా, రాష్ట్రపతులుగా అనేక రకాలుగా రాజకీయాల్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. సో కులం అడ్డం కాదని చెప్పేసి ఎంఎన్ శ్రీనివాస్ అంటున్నాడు. సో రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయని మనం గమనించవచ్చు. ఇకపోతే కుల వ్యవస్థలో ఒక రకమైనటువంటి ప్రధానమైన మార్పు ఏంటంటే వివాహ నియమాల్లో మార్పు వచ్చింది. ఇంతకుముందు వివాహ నియమం ఎలా ఉండేది అంటే కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అదే కులానికి సంబంధించిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలి. దాన్ని అంతర్వివాహం అన్నాం. అంతర్వివాహంలో 2 పదాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహము. ఉన్నత వర్గ పురుషుడు తక్కువ వర్గ స్త్రీని చేసుకుంటే అనులోమ వివాహం అని, ఉన్నత వర్గ స్త్రీ తక్కువ వర్గ పురుషుడిని పెళ్లి చేసుకుంటే ప్రతిలోమ వివాహాలు. ఇవన్నీ కుల వ్యవస్థ లక్షణాలు అన్నాం. క్రోబర్ చెప్పాడు మనకి. బట్ ఈయనేమంటున్నాడంటే వివాహాల్లో కూడా మార్పు మొదలయ్యింది. ఎలా మార్పు మొదలైంది అంటే ఇంతకుముందు ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిని లేదా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అలా కాదు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి తనకిష్టం వచ్చినట్టు అమ్మాయిని అబ్బాయిని వేరే కులం వాడైనా సరే పెళ్లి చేసుకున్నారు. కుల వ్యవస్థలో మార్పు వచ్చింది. కారణం ఏంటంటే కులాంతర వివాహం. సో ఆటోమేటిక్గా కులాంతర వివాహం రావడం వల్ల దేని యొక్క గోడలు పలచబడతాయంటే కులం యొక్క గోడలు పలచబడతాయి. ఆ హైబ్రిడ్ ద్వారా, ఆ ఇద్దరు ద్వారా వచ్చేటువంటి లైంగిక సంపర్కం ద్వారా వచ్చేటువంటి ఆ కొత్త జనరేషన్ కులతత్వాన్ని కోల్పోయి
నిజమైనటువంటి సమానత్వం గలటువంటి సమాజంగా మారుస్తూ ఉంది. అందుకనే చాలామంది ఏమంటున్నారంటే కులాంతర వివాహాలకు ప్రభుత్వాలు కూడా సహాయం చేస్తూ ఉన్నాయి. దాదాపు 2,50,000 వరకు ఇస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు. సో వివాహాల్లో మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్రజెంట్ మోడర్నైజేషన్లో కుల వ్యవస్థలో వచ్చిన మార్పు గురించి ఎవరు చెప్తున్నారంటే ఎంఎన్ శ్రీనివాస్ ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే 1959, 60 ఆ సంవత్సరాల్లో తను రాసిన వ్యాసాన్ని గమనించినట్లయితే అతను మోస్ట్గా గమనించిన విషయం అంటే ప్రతి గ్రామంలో ప్రతి సమాజంలో ఎవరి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందంటే ఆధిక్య కులము, ఏ కులమైనా ఆధిక్య కులంగా మారొచ్చు అని చెప్పేసి మనకి ఎంఎన్ శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. అదేంటి సార్, ఏ కులమైన ఆధిక్య కులంగా ఎలా మారవచ్చు దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు ఎంఎన్ శ్రీనివాస్ మించి డెఫినెట్గా బిట్ వస్తున్నాడు. ఆయన రచనలు మించి కానీ ఆయన లక్షణాలు మించి కానీ ఎక్కువగా ఆయన రచనల మించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటాడంటే ఆధిక్య కులం మారాలి అంటే మొట్టమొదటిగా వ్యవసాయ భూమి ప్రధాన భాగం ఆ కులం చేతిలో ఉండాలి. ఎవడి కులం చేతిలో దాదాపు 100 ఎకరాల్లో 90 ఎకరాలు వాడి చేతిలో ఉంటుందో వాడే ఆధిక్య కులము, డామినేట్ క్యాస్ట్ అంటారు. ఆధిక్య కులంగా వాడిని పిలువబడతారు. అంటే ఆధిక్య కులం ఉండాలి అంటే వాడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బాగా అభివృద్ధి చెందాలి, భూమి ఎక్కువగా వాడి చేతిలో ఉండాలి. అలా ఉన్నట్లయితే వాడిని ఆధిక్య కులం అని పిలుస్తారు. ఈయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, సంఖ్యాపరంగా కూడా ఈ కులం వారు అధికంగా ఉండాలి. అంటే కులం ఆధిక్య కులంగా మారాలంటే ఎక్కువ ప్రయారిటీ వాళ్ళే ఉండాలి, ఎక్కువ సంఖ్యలో వాళ్ళే ఉండాలి. అది గమనించాలి మనం. నెక్స్ట్, ఈ కులం వారు పాశ్చాత్య సాంప్రదాయేతర విద్యను నేర్చుకున్న వారై ఉండాలి. అంటే మరీ సనాతనమైనటువంటి విధానంలో కాకుండా అభ్యుదయమైనటువంటి భావాలు కూడా కలిగి ఉండాలి. పాశ్చాత్య విద్యను నేర్చుకోవాలి, ఆధునికమైనటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ఎవరంటున్నారు? ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆధిక్య కులం అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్, దట్స్ ఆల్. ఇతను ఆధిక్య కులానికి సంబంధించినటువంటి, అంటే ఈయన అనేక రాష్ట్రాలపై అధ్యయనం చేసి ఆ ఆధిక్య కులాలను ఏమని పిలిచారో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రంలో ఆధిక్య కులాలను ఉన్నటువంటి వ్యక్తులని దొరలు అని, భూస్వాములని పిలిచారని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కమ్మ, రెడ్డి ఈ కులాలు ఆధిక్య కులాలుగా పిలువబడుతున్నాయి. కర్ణాటకలో ఒక్క లింగాయతులు, లింగాన్ని ధరించే వాళ్ళు లింగాయతులు అండి, ఒక్క లింగాలు. మైసూరులో లింగాయతులు. తమిళనాడులో కల్లార్లు అని పిలుస్తారు. కేరళలో మోస్ట్ ఇంపార్టెంట్ నాయర్లు. మధ్యప్రదేశ్లో రాజపుత్రులు, గుజరాత్లో పటేల్స్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పటేల్స్, రాజపుత్రులు, నాయర్లు, కమ్మ, రెడ్డి, దొరలు, భూస్వాములు వీళ్ళంతా ఆధిక్య కులము. ప్రతి రాష్ట్రంలో ఆధిక్య కులంగా వీరున్నారని ఎంఎన్ శ్రీనివాస్ మనకి అధ్యయనం చేసి మరీ చెప్పాడు. మరి ఎంఎన్ శ్రీనివాస్ యొక్క రచనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎన్ శ్రీనివాస్ మొత్తం 3 రకాల రచనలు రచించాడు. ఒకటి క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ ఆఫ్ ద సౌత్ ఇండియా అనే గ్రంథాన్ని కూడా ఇతను రచించాడు. 3 రకాల గ్రంథాలు, గ్రంథం యొక్క రచయిత పేరు అనమాట. సో ఎంఎన్ శ్రీనివాస్ రచన కానిది ఏమిటి అని అడుగుతాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఈ 3 గ్రంథాలు ఇస్తాడు, వేరేది ఒకటి ఇస్తాడు, దట్స్ ఆల్. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా అని ఇస్తాడు, అది కాదనమాట. సో ఈ 3 రచనలు చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవచ్చు. ఇది ఆధిక్య కులానికి సంబంధించినటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. ఆధిక్య కులంతో పాటు అంటే ఇక కుల వ్యవస్థలో మనం గమనించాల్సిన ఇంకో విషయం జజ్మానీ వ్యవస్థ. ఇది ఒకటి మనల్ని ప్రశ్నగా అడుగుతున్నాడు. యాక్చువల్లీ జజ్మాని అనేది సంస్కృత పదం. యజమాని అంటే సంస్కృత పదాన్ని మనం గమనించినట్టయితే యజమాని అని అర్థం వస్తుంది. ఒక తక్కువ కులం వాడు ఎక్కువ కులానికి సేవ చేయడాన్ని జజ్మాని విధానం అంటారు. అంటే ఎక్స్ వై ఉన్నారనుకోండి, ఈ వై అనేవాడు ఆధిక్య కులం అయితే ఈ వైకి సేవ చేసేవాడు ఎవడంటే ఎక్స్. ఆ సేవ పొందేవాడు అంటే సేవను గ్రహించేవాడు యజమాని అవుతాడు. ఆ సేవ చేసేవాడిని ఏమని పిలుస్తారంటే కామిన్ అని పిలుస్తారు. మిమ్మల్ని ఎగ్జాంపుల్ ఈ 2 అడుగుతాడు. జజ్మానీ వ్యవస్థలో జజ్మాని అంటే యజమాని, ఓకేనా. సేవ చేసే వ్యక్తిని కామిన్ లేదా ఇంకోటి ఏమని పిలుస్తారు, పూజనన్ అని పిలుస్తారు, పురజన్ అని పిలుస్తారు. అంటే జజ్మానీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఈ జజ్మానీ వ్యవస్థను మనకి అందించినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం వైజర్. జజ్మానీ వ్యవస్థ గురించి అంటే ప్రతి సమాజంలో జజ్మానీ సిస్టమ్ ఉంటుందని
ప్రతి గ్రామంలో యజమానులు ఉంటారని, యజమానులు అంటే యజమానులకు సేవ చేసే వ్యక్తుల్ని కామిన్ లేదా పురజన్ పిలుస్తారు. సేవ చేసేవాడు కామిన్, సేవను గ్రహించేవాడు జజ్మాని అని పిలుస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఎక్కువగా భూస్వాములు నిమ్న కులాల వారు భూస్వాములకు సేవ చేస్తూ ఉంటారు. ఆ విలియం వైజర్ ఈ జజ్మాని వ్యవస్థకు సంబంధించిన విధానాన్ని తెలియజేశాడు. ఆయన గురించి ఆయన రాసిన పుస్తకం పేరు భారతీయ జజ్మాని వ్యవస్థ. ఆ పుస్తకం పేరండి భారతీయ దాని పేరే అది, జజ్మాని వ్యవస్థ. ఎవరైనా విలియం వైజర్. సో వాళ్ళ నుంచి మనల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్, జజ్మానిని ఏ ప్రాంతాల్లో ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు మనం ఈ జజ్మాని లేకపోతే కామిన్ అని పిలుస్తాం కదా, మరి జజ్మాని వ్యవస్థ ఒక్కొక్క రాష్ట్రంలో ఎలా పిలుస్తున్నారు ఒకసారి గమనించినట్లయితే, కర్ణాటకలో బారాబతి ఆయా అనే పద్ధతితో పిలుస్తారు. మహారాష్ట్రలో బారా బలుందతి అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో జీతగాళ్ళు పాలెగాళ్ళు అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ వచ్చినా చదవాల్సిందే. తెలంగాణలో మేరా అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవాళకి గ్రామాల్లో మేర లభిస్తూ ఉంటుందండి, మేరా. ఒరిస్సాలో గొట్టి, యాక్చువల్లీ గొట్టి అంటే ఒడిస్సాలో వెట్టి అని అర్థం అండి, గొట్టి. గుజరాత్లో జనౌరి, అక్కడ గొట్టి అంటే వెట్టి, ఇక్కడ జనౌరి అన్న వెట్టి అనమాట. పేర్లు వేరు, విధానం ఒకటే. సో ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా పిలుస్తున్నారో ఒకసారి మనం గమనించినట్లయితే, ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పాలెగాండ్లు జీతగాళ్ళు అని పిలుస్తారు. తెలంగాణలో మేరా అనే పద్ధతిని పిలవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇకపోతే జజ్మాని వ్యవస్థకు సంబంధించిన కొన్ని అధ్యయనాలు గమనించినట్లయితే, 1936 సంవత్సరంలో ఆ యొక్క కరీంపురి అనే గ్రామానికి విలియం వైజర్ అనేక రకాల అధ్యయనాలు చేశాడు. 1938లో శ్రీలంకలో హుకాట్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క జజ్మాని వ్యవస్థపై అధ్యయనం చేశాడు. ఓకేనా. ఆస్కార్ లెవి అనేటువంటి వ్యక్తి 1958లో అనేక భారతదేశ గ్రామాలపై అధ్యయనం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో విలియం వైజర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇకపోతే దేశంలో కులతత్వం స్థానంలో, కుల విధానం స్థానంలో వెస్టర్నైజేషన్ బాగా వచ్చింది, పాశ్చాత్యీకరణ వచ్చింది. ఇందాక ఆధునీకరణ చెప్పుకున్నాం, ఇప్పుడు పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్. ఇవాళ భారతదేశంలో మోస్ట్ అందరూ వెస్టర్నైజేషన్నే ఫాలో అవుతున్నారు. ఏరే దేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాన్ని నీ దేశంలో పాటిస్తే దాన్ని పాశ్చాత్యీకరణ అంటారు. నీ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని నువ్వే పాటిస్తే నీ సంస్కృతి అవుతుంది. ఇతర దేశంలో ఉండే సంస్కృతి, ఆ కల్చర్ మొత్తాన్ని, అక్కడ ఏ విధమైన కల్చర్ ఉంటుందో, ఏ విధమైనటువంటి విద్య ఉంటుందో, ఏ విధమైన వైద్యం ఉంటుందో, ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉంటే వాటన్నింటినీ భారతదేశంలో ఉపయోగించుకున్నట్లయితే దాన్ని వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ అంటారు. దీనికి గల అనేక కారణాలు ఒకసారి గమనించినట్లయితే, శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం. సో మీరు పాశ్చాత్య వ్యక్తులను గమనించినట్లయితే సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి మూఢనమ్మకాలు లేకపోవడం, ఆధ్యాత్మికత కంటే భౌతిక సుఖాలకే ప్రాధాన్యత. మనమేమో దేవుడు దయ్యమో అని మనం తిరుగుతూ ఉంటే, వాళ్ళు ఆధ్యాత్మికత భావాన్ని పక్కన పెట్టి భౌతిక సుఖాలకి, ప్రజెంట్ సిచ్యువేషన్కి మాత్రమే వేరే దేశం వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం. నెక్స్ట్, మానవతావాదాన్ని కలిగి ఉండడం, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండడం, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, కొత్త రాజకీయ సంస్కృతిని ఏర్పాటు చేసుకొని ఒక రకమైనటువంటి సంస్కృతితో కూడినటువంటి ప్రజాస్వామ్యాన్ని అందించడం, ఒక రకమైన సంస్కృతిని తెలియజేయడం. ఇవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది దాంట్లో ఉండేటువంటి విషయాలు. సో కులతత్వంలో మనకి ఎక్కువగా కులం లక్షణాలు, కులం యొక్క నష్టాలు, జజ్మానీ వ్యవస్థ, ఆధిక్య కులం, ఎంఎన్ శ్రీనివాస్, ఆధునీకరణ, పాశ్చాత్యీకరణ, ఈ పదాలతో పాటు చివరగా మనకు కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. ఆ కుల సంఘాల గురించి డిస్కస్ చేసుకుంటే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. కుల సంఘాలతో పాటు కొంతమంది రచయితలు ఉన్నారు, కొన్ని కులాలకు సంబంధించిన పుస్తకాలు రాశారు. వాటిలోంచి మనల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే, కుల సంఘాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, 1918వ సంవత్సరంలో రెడ్డి హాస్టల్ ఏర్పడింది, కేవలం రెడ్డి వారికి మాత్రమే. 1920వ సంవత్సరంలో యాదవ సంఘం హైదరాబాద్లో ఏర్పడింది. 1929లో పద్మశాలి సభ. 1935వ సంవత్సరంలో మున్నూరు కాపు మహాసభ. అంటే ఒక్కొక్క కులం వ్యక్తి ఒక్కొక్క కులానికి సంబంధించిన సభలు ఏర్పాటు చేసుకున్నారు. 1939లో వైశ్య హాస్టల్. 1945లో అఖిల భారత కటిక మహాసభ. 1939లో వైశ్య యువజన సంఘం ఏర్పడింది. ఇవన్నీ కూడా కుల సంఘాలు.
మరి కుల సంఘాలకు సంబంధించిన వ్యక్తుల గురించి ఒకసారి గమనించినట్లయితే ఆ రెడ్డి హాస్టల్ని రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి మరియు కేవి రంగారెడ్డి ఇద్దరు కలిసి రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేశారు. యాదవ హాస్టల్ని సీతారామయ్య యాదవ్ ఏర్పాటు చేశాడు. ముదిరాజు మహాసభకు 1922లో జరిగిన ముదిరాజు మహాసభకు అధ్యక్షుడిగా రామకృష్ణయ్య ఉన్నాడు. నెక్స్ట్ ఇకపోతే మున్నూరు కాపు కులాభిద గ్రంథానికి సంబంధించినటువంటి ఆ సభకి బొజ్జం నరసింహులు అధ్యక్షులుగా వ్యవహరించారు. అంటే ఇక్కడ కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్కరు, రెడ్డికి, వైశ్యకి, ముదిరాజుకి, రకరకాలైనటువంటి కులాలకి ఒక్కొక్కరు ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కుల వ్యవస్థని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఎక్కువగా మనకి స్వతంత్రానంతరం చాలామంది ఇవాళకి కూడా రెడ్డి మహాసభ అని, కమ్మ మహాసభ అని, కాపు మహాసభ అని, ముదిరాజ్ మహాసభ అని, ఓకేనా, నెక్స్ట్ దళిత మహాసభ అని, నెక్స్ట్ అన్ని రకరకాల, అంటే వాళ్ళ కులాలను వాళ్ళు రాజకీయంగా ఏర్పాటు చేసుకోవడం అనమాట. ఇకపోతే కుల వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్యమైన రచనలు ఉన్నాయి. నేను పుస్తకం పేరు, రచయిత ఇద్దరు గురించి డిస్కస్ చేస్తాను. ముందుగా పుస్తకం పేరు వచ్చేసి క్యాస్ట్ క్లాస్ ఆక్యుపేషన్, ఆ పుస్తకం పేరు. దీని రచయిత ప్రొఫెసర్ జిఎస్ గర్వే. నెక్స్ట్ క్యాస్ట్ రీజన్ ఇండియా, దీన్ని కూడా జిఎస్ గర్వేన్ రచించాడు. నెక్స్ట్ క్యాస్ట్ మోడర్న్ ఇండియా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్యాస్ట్ మోడర్న్ ఇండియా, ఇది మనకి ఎంఎన్ శ్రీనివాస్ గ్రంథం. ఎంఎన్ శ్రీనివాస్ అనే సామాజిక శాస్త్రవేత్త రచించాడు. నెక్స్ట్ ఇండియన్ విలేజ్, ఎస్సి దూబే అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త రచించాడు. క్యాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్యాస్ట్ ఉంది కాబట్టి క్యాస్ట్ ఇన్ ఇండియా, జే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త రచించాడు. నెక్స్ట్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మోస్ట్ ఇంపార్టెంట్. బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఆ పుస్తకం పేరండి. క్యాస్ట్ ఇన్ ఇండియా మెకానిజం, ఇట్స్ ఎ వెరీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ హిందూ క్యాస్ట్ సిస్టమ్, హొరాల్డ్ అనేటువంటి ఒక వ్యక్తి రచించాడు హిందూ క్యాస్ట్ సిస్టమ్. నెక్స్ట్ హిందూ మ్యానర్స్ అండ్ కస్టమ్స్ అనేటువంటి పుస్తకాన్ని డ్యూబోయిస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త రచించాడు. సో పుస్తకం పేరు, రచయిత చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి ప్రశ్న అడుగుతాడు కాబట్టి. సో కులానికి సంబంధించినటువంటి విషయంలో మనం వీటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి చెప్పేసి మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం. అదేంటంటే నో క్యాస్ట్ అనేటువంటి గుర్తింపు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే స్నేహ పార్థిబా రాజా. ఏమో తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ చాలామంది క్యాస్ట్ వద్దని వ్యతిరేకిస్తున్నారు. బట్ మీరు ప్రతి అప్లికేషన్లో కూడా క్యాస్ట్ అనే విధానాన్ని, సో క్యాస్ట్కి, కులానికి వ్యతిరేకంగా ఒక రకమైన ఉద్యమం రావాలి. కులాన్ని వ్యతిరేకించాలంటే అనేక రకాలైనటువంటి విధానాలు తీసుకురావాలి. సామాజికంగా, రాజకీయంగా, విద్యా వైద్యాలను ఏర్పాటు చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుండాలి. కులాంతర వివాహాలను తీసుకురావాలి. ఈ విషయాలన్నీ తీసుకొస్తే ఆటోమేటిక్గా కుల వ్యవస్థ తగ్గుతుంది. ఇది కులానికి సంబంధించినటువంటి విషయం. ఎక్కడైతే రచయితలు వచ్చారో, ఎక్కడైతే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో, లేకపోతే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలు, ఆ లక్షణాలు కానీ, ఆ నష్టాలు కానీ, ఎంఎన్ శ్రీనివాస్ వీటి గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసుకోండి. ఇది కులానికి సంబంధించిన విషయం. తిరిగి రేపటి క్లాస్లో ఇంకో చాప్టర్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.